గుడి వద్ద రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని, రాజకీయాలు ఎన్నికలప్పుడే చూడాలి తప్ప దేవాలయాల దగ్గర రాజకీయాలు చేస్తే సహించమని నెల్లూరు రూరల్ గుడిపల్లిపాడు శివాలయం చైర్మన్ పి మల్లికార్జున, యువ నాయకులు పి మహేష్ తెలిపారు. మంగళవారం గుడిపల్లిపాడులోని శివాలయం వద్ద గ్రామస్తులు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మేకల అనిల్ కుమార్ శివాలయంలో పోటోకాల్తో నిర్మించిన శిలా ఫలకాన్ని పగలగొట్టడం మంచి పద్ధతి కాదు అన్నారు. గుడిలో రాజకీయాలు చేస్తే సహించమన్నారు. శివాలయం నిధులను తాము దుర్వినియోగం చేసినట్లు అనిల్ కుమార్ ప్రచారం చేస్తున్నాడని, దేవుడి డబ్బులు పైసాతో సహా లెక్కలను బహిర్గతం చేస్తామన్నారు. పూజారికి, స్వీపర్కి జీతాలు దేవాలయ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతో వారికి చెల్లిస్తున్నామన్నారు. దేవుని నిధులు రూపాయి తిన్నట్లుగా నిరూపించాలన్నారు. గుడిపల్లిపాడు అనేక అభివృద్ది కార్యక్రమాలు సొంత నిధులతో తాము చేశాము తప్ప మీరు గ్రామానికి ఏం చేశారు చెప్పగలవా అని సవాల్ విసిరారు. ఇప్పటికైనా రాజకీయాలు మానుకొని గ్రామాభివృద్దికి సహకరించాలని, లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. గుడిపల్లిపాడులో శ్మశాన వాటిక, పోతురాజు గుడి, అరుంధతివాడలో మాతమ్మ గుడి, హరిజనవాడలో చర్చి సొంత నిధులతో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేశామే తప్ప నీలాగా ఏమీ చేయకుండా విర్రవీగడం మానుకోవాలి అన్నారు. నీలాంటి రాజకీయ నాయకుల వల్లే గుడిలో పూజారి కూడా గుడికి వచ్చేవారు పట్ల రాజకీయాలు చేస్తూ భక్తులను అవమానిస్తున్నాడన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే గుణపాఠం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పులి వెంకటేష్, పిగిలం సురేష్, బేతనం పోయిన రాజా, ఇరగల్ల వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అడిగేది నీ గురించి తెలియనోడు ఉంటాయి కదా, పిల్లకి పెచ్చమైన వ్యక్తి నువ్వు సేవా కార్యక్రమం నువ్వు ఎవరికి దేనికన్నా ఒక్క దానికన్నా ఏదైనా చేస్తున్నావా? గుడపల్లిపాడులో మేమేం చేసామో చెప్తా. ఎప్పుడో చరిత్రలో నిలిచిపోయి శ్మశానం కట్టాం. మా సొంత డబ్బులు 4.5 లక్షలు ఖర్చు పెట్టాం. పోతురాజు స్వామి గుడికి ప్రహరీ కట్టించాం 5 లక్షలు పెట్టి. ఇంకా మా ఊరు అరుంధతి వాడవాళ్ళకి, మన గాలి వారికి మాతమ్మ గుడి పడిపోతే మాతమ్మ గుడి కట్టించాం. మా ఊరు హరిజన వాడికి సౌండ్ సిస్టమ్ 50,000 రూపాయలు పెట్టి తీపిచ్చాం. చర్చికి 2 లక్షలు పెట్టి ప్రహరీ కూడా కట్టించాం. మా సొంత నిధులతో మేము చేస్తే దండి చేశారనేది, నువ్వు చేస్తే దొరతనంగా చేశాను. నువ్వు చేస్తే కదా పిల్లికి అప్పించమేమి, నువ్వేం చేశారా? పిల్లికి అప్పించమేవా? నువ్వేమో పెద్ద నాయకుడు అని ఒకతో మాట్లాడితే ఎవడు భయపడేవాడు లేడు కదా. ఇక్కడ భయపడే రోజులు కాదు. నువ్వు ప్రజలకు మంచి చేయాలనుకుంటే ప్రజలకు మంచి చెయ్యి, అంతేగాని తప్పుడు ఏదో మీడియా వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఏదైనా చెప్పాలంటే మనసులో నిజాయితీ ఉండాలా, వాస్తవాలు ఉండాలా, సాక్ష్యాలు ఉండాలా. సాక్ష్యాలు పెట్టుకొని మాట్లాడు, కానీ నోటికి ఏదొస్తే మాట్లాడేసి పెద్ద చిన్న లేకుండా బోడి లింగాలు అని మాట్లాడితే నువ్వు బొచ్చు లింగం అయిపోతావు. ఆఖరాకి నీకు రాబోయే రోజుల్లో మంచి గుణపాఠం కూడా చెప్తాం. మీరు భూ ఆక్రమణకు పాల్పడ్డారంట కదా, భూ ఆక్రమణ గురించి కూడా దాని గురించి కూడా నేను చెప్తాను. కాగితం ఉంటే వచ్చి వాళ్ళ ఇంటి పనులు ఎందుకు మార్చలేదు? కార్పొరేషన్కి లెటర్ పెట్టారు దేవాదాయ శాఖ వాళ్ళు. నీ కాడ దేవాదాయ శాఖకు సంబంధించిన చెప్పి ఆధారం చూపించమని కార్పొరేషన్ కమిషనర్ గారే వెల్లడించారు. వాళ్ళు ఏం చూపించలేకపోయారు, పన్ను మార్చలేకపోయారు. ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఎంఆర్ఓకి కార్పొరేషన్ వాళ్ళు అది దేవాదాయ శాఖదా లేకుంటే అది ఇంకా ఎవరి స్థలం అని గ్రామఖండం తేల్చమని ఇస్తే ఎంఆర్ఓ గారు ఇచ్చారు చూడండి. ప్లస్ విఆర్ఓ గారు ఇచ్చారు చూడండి. ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు ఒక ఎండోమెంట్ స్థలాన్ని అతని ఆధీనంలో ఉంది, ఇది గ్రామఖండం అని ఇస్తారా? ఏది నోటికి ఏ మాట వస్తే అది మాట్లాడుకుంటా పోయేదేనా? వాస్తవం ఏం పడలేదా? నువ్వేదో ఒక కాగితం తీసుకొచ్చి దాంట్లో కాలంలో పెట్టేసి ఇదిగో 33 అడుగులు 35 అడుగులు అంటే ఏంది 35 అడుగులు? గవర్నమెంట్ రికార్డ్స్ గవర్నమెంట్ రికార్డ్స్లో నువ్వు అడంగులు ఉంటుంది కదా, అడంగుల్లో తీసి ఇదిగో ఇన్ని అంకణాల స్థలము చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఉందని, అది చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఉంది కాదు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి దేవస్థానం వరకు గమ్ముగా ఉండరు. నువ్వు 10 రోజులు ధర్నా చేసినప్పుడే వాళ్ళ కాడ రికార్డు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి నిర్దాక్షిణంగా ఖాళీ చేసేదానికి వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ కాడ ఎటువంటి రికార్డ్స్ లేవు కాబట్టి వాళ్ళు అతన్ని ఏమి చేయలేదు. ఇంకోటి, అతని ద్వారానే మాకు అది గవర్నమెంట్ ఎండోమెంట్ కాదని తెలిసిన తర్వాత 70 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. ఇంటి పనులన్నీ కట్టుకుంటున్నందువల్ల పూర్తిగా అతనే హక్కుదారుడు అని చెప్పి గ్రామకంఠంలో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంటేనే వాళ్లే హక్కుదారుడు.
అటువంటిది ఆయన 70 సంవత్సరాల నివాసం ఉంటూ ఇంటి పన్ను కట్టుకుంటున్నాడు కాబట్టి విఆర్ఓ గారు పూర్తిగా అతను పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అది ఎటువంటి ఎండోమెంట్ స్థలం కాదు. ఊరిని మన చేతి మాటలు చెప్తే నీ కాడ ఆధారం ఉంటే తీసుకొచ్చి రికార్డు చూపించి లేవతీయండి, అంతేగాని ఏదంటే అది మాట్లాడేది కాదు. ఈరోజు దేవస్థానం మీద ఏదో ప్రేమ గారిపోయినట్టు, ఏదో నేను డెవలప్ అభివృద్ధి చేశాను, అది చేశాను, ఇది చేశానంటే ఏది నువ్వు చేసిందే దేవస్థానంకే. అన్ని ఊర్లు తిరిగి డబ్బులు తండి శిలాపలకం మీద అన్ని 70 లక్షలు 80 లక్షల రూపాయలు అక్కడ రాసి ఉన్నదే. 70-80 లక్షలు ఆడబెట్టున్నావు ఇక్కడ, అది చూపించాలి కదా నువ్వు లెక్క. బిల్లు బుక్ లేదు, ఎవడో ఒక్కోడి కాడ ఒక బిల్లు బుక్, కనుపూరి వెంకటేశ్వర కాడ ఒక బిల్లు బుక్, ఈయన కాడ ఒక బిల్లు బుక్ పెట్టేది, దావన పోతున్నాడు ఇక్కడ శివాలయం కడుతున్నది, ఆ ఒక 20,000 తీసుకునేది జోబులో పెట్టుకునేది. ఏంది ఇది? ఏది లెక్కలు చూపి దమ్ముంటే ఏమంటున్నాం కదా, మేము ఎవరి కాడ శివాలయం కానీ డబ్బులు దండలా పని చూపించాము, ఇదిగో పని చేయండి అని. ఇప్పుడు మీరు లోపలికి పోయి చూసినా కూడా ఒక్కొక్కరు కట్టున్నారు. ఇంక ఈ 70 లక్షలకి ఏం కట్టారు వీళ్ళు? వాటర్ ట్యాంక్ కట్టారు ఒకరు, అగ్నిహోమం మండపం కట్టారు ఒకరు, విగ్రహాలు వేసింది ఒకరు, మన శనీశ్వర విగ్రహాలు, గజస్తంభం ఒకరు, ఇంక అన్ని ఒక్కొక్క దాతలు ఇచ్చినప్పుడు నువ్వు 70 లక్షలు దండిన డబ్బులు ఆ లెక్క తేల్చిన తర్వాత నువ్వు మాట్లాడు శివాలయం గురించి. మేము ఒకటే ఒక విషయం చెప్తున్నా, జరిగిన సబ్జెక్టు 4 ఏళ్ల నుంచి శివాలయంలో ఏ రోజు ఒక చిన్న సమస్య కూడా లేదు. ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు ఈ విధంగా రచ్చబెడుతున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఒక చిన్న విషయం, 3 రోజుల క్రితం నేను శివయ్య సాక్షిగా చెప్తున్నా, 3 రోజుల క్రితం నేను స్వామికి ఫోన్ చేసినప్పుడు, స్వామి శుక్రవారం రోజు ఫోన్ చేశా, మా అబ్బాయికి మొక్కుబడి ఉంది, నేను అభిషేకం చేయించుకోవాలని ఫోన్ చేస్తే సరే సోమవారం చేసుకో, నేను ఆదివారం ఫోన్ చేసి పట్టి రాయిస్తాను, ఏమేమి కావాలో సామాగ్రి అన్నాడు. ఆదివారం ఉదయం ఫోన్ చేస్తే ఆపమన్నారు అన్నాడు. ఎవరు ఆపమన్నారు అన్న, మేకల నీళ్ళు అన్నాడు. ఎందుకు ఆపమన్నాడు స్వామి అని అంటే, మరీ దారుణంగా మేము ఎన్నుకోబడిన కార్పొరేటర్ 3 ఊర్లు అల్లిపురం, కచ్చరికూరు, గుడపల్లిపాడు ఎన్నుకోబడిన కార్పొరేటర్ దేవాలయానికి వస్తే అసలుకి తాంగుంటున్నా స్వామి పూజలు చేయకుండా మరీ దారుణంగా ఉంది. ఎవరైనా వస్తే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని చెప్తున్నాడు. అదేమంటే మేకనీళ్ళు చెప్తున్నాడు, మేము అట్టే చేస్తున్నాము అనే రీతి చెప్తున్నాడు. మా దేవుడు అనేవాడు చూస్తా ఉన్నాడు, ఎవరి పాపం వాళ్ళు తప్పకుండా పోదు. కానీ ఇదే మేకనీళ్ళు వాస్తవం మేము చెప్పాలంటే చాలా చిన్నోడు, మాకు వదిలిచేలా చిన్న పిల్లోడు, అతన్ని పోషించి అతన్ని పెంచి నాగుబావం కాటేసినట్టు ఈరోజు నాగుబావం రామ్మోహన్ గారిని కాటేస్తున్నాడంటే అతను పడినేరు రామ్మోహన్ లేకపోతే మేకనేది ఈ ఊర్లో లేడు. వార్డులో గెలిపించింది కూడా అప్పట్లో మాకు తెలుసు, గెలిపించింది కూడా రామ్మోహన్ గారి, అంతేగాని ఇతను సొంతంగా పోటీ చేసి గెలిచింది లేదు. అదే సొంతంగా మొన్న పడినేరు రామ్మోహన్ గెలిచినప్పుడు ఆయన్ని పెట్టి గెలిపించవచ్చు కదా, బలం ఉంటే గెలిపించవచ్చు కదా. 650 మెజార్టీ వచ్చింది మాకు అంటున్నారు. 3 ఊర్ల మంది వేస్తే కదా 650 మెజార్టీ వచ్చింది ఇతనికి. అంతేగాని నన్ను చూసి ఇతను ఏమైనా నెంబరా, కార్పొరేటరా, ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యే పిఏనా? మేము శ్రీధరన్నతో గిరన్నతో తిరిగి మాకు ఇష్టమని ఆ బోర్డు ఆడ వేసుకుంటే వాళ్ళ పేర్లు తీసి ఏడు పెడతాడు అతను. ఇదేమైనా సభ్యంగా ఉందా? 89లో బోర్డులై చెన్నకేశ్వర స్వామి గుళ్ళో వేసినటివి 92లో వేసారు. అప్పటి నుంచి ఇప్పటికి గర్భగుడి మీద అట్టే ఉన్నాయి. మేమేమైనా తీసామా? ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరైనా తీసారా? ఇతను మాకు వాళ్ళ అభిమానం అని వాళ్ళతో తిరిగామని ఎమ్మెల్యేలు మేము వేసుకోమంటే అవి తీసి ఇతను కింద పెడతాడు. మీరు ఇదేమైనా పద్ధతిగా ఉందా? ఒక ఎమ్మెల్యే పేరు తొలగిస్తారా? ఏ ఊర్లో అయినా హిందూ ధర్మం అంటారు, ఓటాకాలు తీసి పక్కన పెడతారా? మరీ అరాచకంగా ఎక్కువగా ఉందన్న. కాబట్టి ఇతను చూస్తున్నారు, గ్రామస్తులు కూడా చూస్తున్నారు, ఇదిగో పక్కన వాళ్ళు కూడా మాకు చెప్తా ఉన్నారు ఇతను దాంకోవటం. ఒక కార్పొరేటర్ వస్తే ఏం స్వామి దాంకునేది? మీకు ఎవరు చెప్పారు పూజ చేయకుండా దాంకోవాలని? గుడి వెనక్కపోయి
అదేమంటే మాకు అనిల్ చెప్పాడు, వెంకటేష్ చెప్పాడు అని చెప్తారు వీళ్ళు. ఆ రోజు గుడికి కింద 1,60,000 రూపాయలు బేసమటానికి పనియాడు రామ్మోహన్ గారు వేస్తే 60,000 అని రాస్తారు. ప్రమాణం చేయమనండి. అయితే మిగతా డబ్బులు ఏమైపోయాయి? వెనకుండే గుడి ఒక్కొక్కరు కట్టిస్తే, ఇది మొన్న పనియాడు రామ్మోహన్ వేపిస్తే ఇన్ని చేపిస్తే 70-80 లక్షలు ఆడు బిల్లు చూపించి మీరు లెక్కలు తేల్చండి. మీకు ధైర్యం ఉంది కదా, రాండి కూర్చుంటాం అందరమే, గ్రామంలో అందరం కూర్చుంటాం. మీరు దేనికి ఖర్చు పెట్టారు చెప్పండి. చిన్న పిల్లకాయలు ఆటలు ఆడినట్టు ఆడి మా మీద నిబంధనలు వేస్తున్నారు. పనియాడు రామ్మోహన్ కావాలని ఇబ్బంది పెడుతున్నారు.